నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుత్తూరులో పురపాలక సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. చిత్తూరు నగరంలో 3 వాటర్ ప్లాంట్లు, పూతలపట్టు మండలంలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం. అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం వెల్లడించిన రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ 21వ కాన్వకేషన్ లో ప్రముఖ గాయని పి సుశీలకు గౌరవ డాక్టరేట్ అందించిన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ. వార్తల్లోని వివరాలు. పుత్తూరు పట్టణంలో పుత్తూరు పురపాలక సంఘం నూతన భవనాన్ని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన భవనం ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మూర్తి, చైర్మన్ హరి, వైస్ చైర్మన్లు జయప్రకాష్, శంకర్, పుత్తూరు కౌన్సిలర్లు, వైకాపా నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. మన ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించడానికి ఒక అనువైన ప్రదేశం అండ్ ఒక వేదిక అని కూడా చెప్పచ్చు. సో ఈ టైంలో ఎవరైతే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌన్సిలర్స్ అయ్యారో, ఎమ్మెల్యేలు అయ్యారో, మంత్రులు అయ్యారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ఎవరు ఏం అడిగినా కూడా మనం చేసే స్థాయిలో జగనన్న మనల్ని ఆశీర్వదించడం వల్ల ఈ రోజు మనం ప్రతి మండలంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో పుత్తూరులో మాక్సిమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కొత్త బిల్డింగ్ లో మనమందరం కూడా చాలా పండుగ వాతావరణంలో చేసుకోవడం నిజంగా. నేను ఫస్ట్ టైం ఇల్లు కట్టినప్పుడు, ఈవెంట్ కొన్నప్పుడు ఏమంటారు గృహ ప్రవేశం చేసినప్పుడు ఆ కాంతి ఇంట్లో పెట్టినప్పుడు ఏ ఉద్వేగానికి అయితే గురయ్యానో, ఏ హ్యాపీనెస్ ఎక్స్ట్రీమ్ కి గురయ్యానో అదే ఈ రోజు కూడా గురవుతుంది. అపోజిషన్ లో కూడా వేసేసారు. కానీ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కట్టడం, ఒక మున్సిపల్ ఆఫీస్ కట్టడం, ఒక పెద్ద టెంపుల్ ని కట్టడం, ఇవన్నీ చేసినప్పుడు మనకి ఇంత పవర్ ని, ఇంత శక్తిని, అంటే 2 రకాల శక్తి, పొలిటికల్ శక్తి అండ్ భగవంతుడి ఇచ్చే శక్తి, ఇవన్నీ కూడా మనకు వచ్చాయి అంటే ఒకటి భగవంతుడి ఆశీస్సులు, 2 జగనన్న ఆశీస్సులు, 3 ప్రజల ఆశీస్సులు. తీసుకొచ్చే విధంగా మనం ఎప్పుడూ కూడా తడుచుకోవాలని అందరినీ కోరుకుంటూ వడమాలపేట మండలం తడుకు RSZP హై స్కూల్ నందు పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ మాట్లాడుతూ పాఠశాలలో జరిగినటువంటి అభివృద్ధి గురించి ఆయన తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం వల్ల పిల్లలకు ఎంతో మేలు కలుగుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల కమిటీ మెంబర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సుమారు 1,25,000 విలువ చేసే IFT ఛానల్స్, టీవీలు సరఫరా చేయబడింది. ఇక మీదట మన ప్రభుత్వ విద్యా విధానం ప్రకారము డిజిటల్ విద్యా విధానంలో పాఠశాలలో విద్యను అందించబోతామని చెప్పడానికి మేము చాలా సంతోషంగా, గర్వంగా తెలియజేస్తున్నాము. పాఠశాలలో ఇంకా అన్ని రకాల అభివృద్ధితో పాటు విద్యార్థులకి నీటి వసతి కానీ, విద్యార్థులకు జగనన్న గోరుముద్ద, తర్వాత విద్యా కానుక, ఇలాంటి విద్యకు సంబంధించి ప్రభుత్వం అందించే అన్ని రకాల ఇన్సెంటివ్స్ కూడా మేము ఇప్పిస్తున్నాము. పాఠశాల ఇతోధికంగా అభివృద్ధి జరుగుతుందనే దానికి మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి లబ్ధి కలిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పూతలపట్టు మండలం ముద్దులయ్యపల్లిలో ఆర్వో ప్లాంట్ మరియు చిత్తూరు నగరపాలక పరిధిలో LBI అభయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ముత్తిరేవుల, మురగంపట్టు, పెద్ద హరిజనవాడలో నిర్మించిన 3 మినరల్ వాటర్ ప్లాంట్లను మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలు పేదల ఇంటి ముంగిటికే తీసుకువెళ్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, ఎంపీ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కమిషనర్ అరుణ, చూడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ఈ శుద్ధ జల ప్లాంట్ ఓపెనింగ్ కు మీరందరూ ఇచ్చేశారు. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనేక రకాల సేవలన్నీ కూడా మనకు అందించాడు. అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ రెండు కన్నుగా వారు నెరవేర్చారు. తిరిగి మళ్ళా వారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ ఆశీర్వదించాలా. ఆ విధంగానే ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ విజయానంద్ రెడ్డి శాసనసభ్యుడు కావాలా, మన పార్లమెంట్ సభ్యుడు తిరిగి మళ్ళా రెండోసారి ఎన్నిక కావాలా. వీళ్ళిద్దరినీ ఆశీర్వదించాలని చెప్పి తప్పనిసరిగా మీరందరూ కూడా ఓటు చేసి గెలిపించాలని చెప్పి పదే కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ మేనిఫెస్టో విడుదలకు ఇంకా సమయం ఉంది. ఇప్పటికే అన్ని కూడా చర్చలన్నీ కూడా పూర్తి చేసి మేనిఫెస్టో రెడీ అవుతా ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారి చేతుల మీద దాన్ని విడుదల చేయడం జరుగుతుంది. కుటుంబంలో 100% 100% భరత్ గారే గెలుస్తారు. వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడత కార్యక్రమంలో భాగంగా రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గురువారం ఆసరా సంబరాలు నిర్వహించి ముఖ్య అతిథిగా రేణిగుంట మండల ఇన్ఛార్జ్ బియ్యపు పవిత్రారెడ్డి పాల్గొని మండలంలోని 11,326 మందికి సంబంధించిన 11,37,48,146 రూపాయల చెక్ను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేణిగుంట మండల ఇన్ఛార్జ్ పవిత్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ముందుగా మహిళల చేత జ్యోతి ప్రజ్వలన చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పవిత్రారెడ్డి మాట్లాడుతూ రేణిగుంట మండలంలోని మహిళలకు గత 4 విడతలలో 45 కోట్ల రూపాయలను ఆసరా ద్వారా నేరుగా జగనన్న అందించారని తెలిపారు. రాష్ట్రంలో జగనన్నకు నిజమైన బలం మహిళలేనని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎన్ని అవరోధాలు కల్పించినా ఇచ్చిన మాట ప్రకారం నవరత్న పథకాలను అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందని తెలిపారు. నియోజకవర్గంలో తన తండ్రి చేసిన అభివృద్ధి మునుపెన్నడూ ఎవరూ చేయలేదని అన్నారు. గత ఎన్నికలలో ఆదరించిన రేణిగుంట ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేమని పేర్కొన్నారు. ఎన్నికల ముందు వచ్చి హడావిడి చేసి వెళ్లే వాళ్ళం మేము కాదని, మమ్మల్ని ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని అన్నారు. 30 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు రేణిగుంట వారికి కనీసం 1 సెంటు భూమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం మండలానికి 13,000 పట్టాలు తన తండ్రి ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి ప్రజలకు ఇచ్చారని, అందులో 4,000 పట్టాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని కూడా 1 వారం రోజుల్లో క్లియర్ చేసి ప్రజలకు స్థలాలు చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సుజాత, కోఆప్షన్ సభ్యులు సాహెబ్, సింగిల్ విండో అధ్యక్షులు గణేష్ రెడ్డి, సర్పంచ్లు బాబ్జీరెడ్డి, మునిశేఖర్ రెడ్డి, మంజుల తదితరులు పాల్గొన్నారు. 9 సంవత్సరాల క్రితం ఇచ్చిన పట్టాలు అప్పుడు ఎందుకు మన రేణులో పుట్టిన ఒక బిడ్డకి లేకపోయారా? అప్పుడు వాళ్ళ నాయకులు నిద్రపోతున్నారా? జగనన్న గెలిచినాక ఎంతమందికి ఇస్తున్నారో దయచేసి గుర్తుపెట్టుకోండి. మేము మిమ్మల్ని నమ్ముకునే జనాల్లో పోతున్నాము. జగనన్న చాలా ధైర్యంగా చెప్తున్నాడు, వై నాట్ 175 to 175 ఖచ్చితంగా 175కి 175కి వైఎస్ఆర్సీపీ పార్టీ కొడుతుంది. దాంట్లో నో డౌట్. జనాలు మీ మంచి చల్లని ఆశీర్వాదం మీరు మాకు ఇస్తున్నారు, అది ఎల్లప్పుడూ మేము మర్చిపోము. చాలా మంది ప్రచారం చేస్తారు, నిజమేంది అర్థమైందో మీ కంటితో మీకు చూసి నమ్మాలనే సందర్భంగా మాకు తెలియజేస్తూ, మా నాన్నగారికి ఇంకొకసారి మంచి మెజారిటీతో మీరందరూ గెలిపేయాలని నేను కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క మహిళలకి బలాభివృద్ధి తెలియజేసుకుంటూ. తిరుపతి 31వ వార్డు స్థానికులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీ వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రానున్న ఎన్నికలలో మీ బిడ్డగా ముందుకొస్తున్నారని ఆశీర్వదించి ఓటు వేయండి అన్నారు. స్థానిక 31వ వార్డు స్థానికులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయరెడ్డి పాల్గొన్నారు. తిరుపతి అభివృద్ధికి పట్టం కట్టాలని అడుగుతున్న ప్రతిపక్ష నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనబడుతున్నారన్నారు. మిగిలిన సమయంలో కనీసం నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోతారని అన్నారు. అలాంటి నాయకులు మనకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారన్నారు. ఇక్కడే ఉంటూ ప్రజల్లో నిత్యం ఉండే నాలాంటి యువ నాయకులే ప్రజలకు అవసరమని తెలియజేస్తున్నామన్నారు. ప్రజల సమస్యలు తెలిసి పరిష్కరించే దిశగా పనిచేయవచ్చునని అన్నారు. తమ స్వార్థం కోసం ఎన్నికలు రాగానే వచ్చే నాయకులకు ప్రజలు బాగోగులు ఎలా తెలుస్తాయన్నారు. ప్రతిపక్షం నుంచి ఎవరు పోటీ చేస్తారో కూడా వారికే క్లారిటీ లేదన్నారు. అలాంటి పార్టీలను ప్రజాక్షేత్రంలో ఓడించాలని కోరుకున్నామన్నారు.
ఇలాంటి నాయకులు పార్టీల వల్లే తిరుపతి అభివృద్ధికి నోచుకోలేకపోతోందని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడికి రావటం, అభివృద్ధిని గాలి కొదిలేయటం. ఇక్కడే పుట్టిన వాడిగా నేను డిప్యూటీ మేయర్ అయిన 2.5 సంవత్సరాల్లోనే తిరుపతి ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు. ఒక 50 సంవత్సరాల తర్వాత మనం ఎవరం కూడా ఉండే రోడ్డు కొండమాన్ చక్రవర్తి రోడ్డు సత్యనారాయణపురాన్ని నేరుగా తిరుమల బైపాస్ రోడ్డుగా అనుసంధానం చేసేటటువంటి 40 అడుగుల రోడ్డు, ఖాదీ కాలనీని 40 అడుగుల మేర వెడల్పు చేయడం, చెన్నారెడ్డి కాలనీ శ్మశానాల మీదుగా ఓ 40 అడుగుల రోడ్డు, అలానే మన రామకృష్ణ డీలక్స్కు ప్రత్యామ్నాయంగా SPJNM స్కూల్ ముందర ఒక 40 అడుగుల రోడ్డు, ఎంఆర్పల్లి పద్మావతి మహిళా యూనివర్సిటీని కూడలతో కలిపేటటువంటి 80 అడుగుల రోడ్డు. ఇలా ఇంకా నేను స్లిప్వేల గురించి, కోర్టు రోడ్ల గురించి ఇవన్నీ మాట్లాడుతూ పోతే ఇంకొక గంట మాట్లాడాలా. మీరు అనుకుంటున్నారేమో ఇంత పెద్ద ఎత్తున అభినయ వేసిన ఈ 20 రోడ్లు ఇక్కడికి ఆగిపోతాయని. ఇంకో 2 ఏళ్లలో మరో 14 పెద్ద పెద్ద మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేసేటటువంటి బాధ్యత నాదేనని కౌన్సిల్ సాక్షిగా ఈ మధ్య తీర్మానాలు కూడా చేశారు. ఇంత పెద్ద ఎత్తున ఈ రోడ్లను నిర్మించడానికి గల కారణం తిరుపతిలో ఇంకొక 60-70 సంవత్సరాల పాటు ట్రాఫిక్ సమస్య ఉండకూడదన్నదే నా లక్ష్యం అన్న విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ఒకప్పుడు తిరుపతి అంటే కేవలం తిరుమల బైపాస్ రోడ్డు, అన్నమయ్య ఎయిర్ బైపాస్ రోడ్డు, ఈ పాత అలిపిరి రోడ్డు, ఇవే మనకు ఉండేటటువంటి పెద్ద రోడ్లు. దీనికి మించినటువంటి పెద్ద రోడ్లు ఏమన్నా ఉన్నాయేమో చెప్పండి మీరు. ఈ రోజున 20కి పైగా పెద్ద రోడ్లు తిరుపతి నగరంలో నిర్మాణానికి వచ్చాయి. మిగతా 14 రోడ్లు నిర్మాణానికి పూనుకోబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాను నేను మీతో. ఇంత పెద్ద ఎత్తున ఈ రోడ్ల నిర్మాణాన్ని చేయడానికి మరొక కారణం కూడా తిరుపతి నగరంలో IT పరిశ్రమలు తీసుకురావాలన్నది నా ఉద్దేశం. మీలో ఉన్నటువంటి చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ చదువుకొని తిరుపతి నగరంలో స్థిరపడలేక పెద్ద పెద్ద హైదరాబాదు, చెన్నైయో, బెంగళూరు వంటి నగరాల్లో వాళ్ళ IT ఉద్యోగాల కోసం వెళ్ళిపోతున్నారు. తిరుపతిలోనే మిడ్ సైజ్ IT కంపెనీలను సెట్టిపల్లి ప్రాంతంలో పెట్టాలని, ఆ పెట్టుబడులను తిరుపతి నగరం ఆకర్షించే విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ ఊరిని తయారు చేస్తున్నానన్నటువంటి విషయాన్ని కూడా నేను పంచుకుంటున్నాను. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ 21వ కాన్వొకేషన్లో ప్రముఖ గాయని పి. సుశీలకు గౌరవ డాక్టరేట్ అందించారు. ఛాన్సలర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ను పి. సుశీల గారు అందుకున్నారు. కాన్వొకేషన్ సందర్భంగా సైన్స్ విభాగంలో 34 PhD పట్టాలు, 6 సోషల్ సైన్సెస్, 29 PhD పట్టాలు గవర్నర్ అబ్దుల్ నజీర్ అందించారు. India's higher education system is the second largest in the world, and it is an important variable in creating a skilled and balanced workforce for rapid economic growth of the country. Our nation believes in growth with responsibility, development that is inclusive of all sections of the society, and empowerment that comes with a great sense of responsibility and respect for our culture and tradition. The National Education Policy 2020 aims at creating a conducive ecosystem to catalyze and energize research and innovation in higher education institutions. The special focus is on seeding and nurturing the culture of research and innovation at universities and colleges through funding support, guidelines and policies, and establishing innovation and research centers. Our former President of India, Dr. APJ Abdul Kalam, once said, and I quote, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బలిజసేన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర బలిజసేన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ రాయల్కి గోపి రాయల్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ పదవి రాష్ట్ర స్థాయిలో కల్పించిన అందులకు వారికి నూతన కమిటీ కార్యవర్గ సభ్యులందరికీ తాను రుణపడి ఉంటానని అన్నారు. తనకు ఇచ్చిన ఈ పదవి బాధ్యతలను బాధ్యతాయుతంగా బలిజల అభివృద్ధికి, సంఘ అభివృద్ధికి నిరంతరం సేవలందిస్తామని పేర్కొన్నారు. ఈ సంఘ పురోభివృద్ధికి సాయశక్తులా తన వంతు సేవలందిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వ్యాప్తంగా బలిజసేన సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర బలిజసేన సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్కి మరోమారు తన తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. తాను మాట చెబితే తప్పక ఆచరణలో పెడతానని చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ MC విజయానంద రెడ్డి స్పష్టం చేశారు.
చిత్తూరు నగరంలోని వన్యకుల క్షత్రియుల కోరిక మేరకు చిత్తూరు నగర పరిధిలో వన్యకుల క్షత్రియ కమిటీ భవన నిర్మాణం కోసం సరిపడా 2 ఎకరాల భూమిని మంజూరు చేయించిన సందర్భాన్ని పురస్కరించుకుని సంబంధిత సామాజిక వర్గం ప్రతినిధులు గురువారం మధ్యాహ్నం విజయానందరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలో స్థానికంగా కొంగారెడ్డిపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వన్యకుల క్షత్రియులు విజయానందరెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ పోరాట పటిమకు పెట్టింది పేరు వన్యకుల క్షత్రియులని, అలాంటి కులస్తులను గత పాలకులు అనగదొక్కేశారని ఆరోపించారు. వన్యకుల క్షత్రియుల కోరిక మేరకు జిల్లా కలెక్టర్తో చర్చించి వారి కమ్యూనిటీ భవనానికి సరిపడా 2 ఎకరాల భూమిని మంజూరు చేయించినట్లు తెలిపారు. అదేవిధంగా ముస్లిం సోదరుల కోరిక మేరకు షాదీమహల్ నిర్మాణానికి సరిపడా భూమిని సైతం మంజూరు చేయించేందుకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంజూరు చేసిన పట్టాను అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, వన్యకుల క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కాశీనాథన్, కార్పొరేటర్ శశికుమార్తో పాటు సంఘం ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు మీద పోరాడేదానికి మనకు అవకాశం జగన్మోహన్ రెడ్డి కల్పించాడంటే మన కులం మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత అని భావించి జగన్మోహన్ రెడ్డి ఆశయాలు కొనసాగాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడించాలి, మన కులస్తుడు గెలవాలి అనే నినాదంతో ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్లి మీరందరూ కూడా చెప్పాలి. అదేవిధంగా మీరు చూస్తే పాపం రాజన్ గారు తిరుచానూరులో ఉన్నారు. ఆయన ఏదో పాపం ఆయన వ్యాపారాలు ఏమో ఆయన చేసుకుంటా ఉంటే అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నీకే ఎమ్మెల్యే పదవి అని ఆశ చూపించారు, తిప్పారు, ఆఫీస్ ఓపెన్ చేశారు, దాదాపు 3-4 కోట్లు ఖర్చు పెట్టించారు. చివరకు నిరుత్సాహపరిచి ఆశయాలంతా నీళ్లు దొక్కి తుంగలో దొక్కి ఎవరినో పేరాచుట్టు నాయకుడిని తీసుకొచ్చి పెట్టారు. ఇది ఎంత అవమానకరమో జాతికి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట చెబితే మాట అంతే, సింగర్ విజయానందరెడ్డి సీట్ ఇస్తా ఉన్నాను అంతే, ఎవరికి మనం 2 మాట చెప్పరా, 2 నాయకుడి పేరు కూడా చెప్పరా, మీరు కావాలంటే కానీ ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నారు. రాజన్ గారిని తీసుకొచ్చి పెట్టింది వాళ్ళే, ఓపెన్ చేసి ఇచ్చింది వాళ్ళే, అవమానం చేసి పంపింది కూడా వాళ్ళే. ఇవన్నీ కూడా మీరు గ్రహించి ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకుపోవాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. దక్షిణ కాశీగా పేరుకంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఉదయం హంస చిలుక వాహనంపై స్వామివారు, అమ్మవారు 4 మాడవీధుల్లో మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో స్వామి అమ్మవారిని ఊరేగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుత్తూరులో పురపాలక సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. చిత్తూరు నగరంలో 3 వాటర్ ప్లాంట్లు, పూతలపట్టు మండలంలో 6వ ప్లాంటు ప్రారంభం. అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం వెల్లడించిన రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ 21వ కాన్వకేషన్ లో ప్రముఖ గాయని పి సుశీలకు గౌరవ డాక్టరేట్ అందించిన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.